తులసిరెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు నిన్న ఇప్పుడు ఒక డిమాండ్ చేశారు, పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేస్తే బాగుంటుంది దీని మీదని. అలాగే అఖిలపక్ష సమావేశంలో కూడా ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా దానికి పూర్తి సన్నద్ధతని అన్ని పార్టీలు వ్యక్తం చేసినాయి. సో రాహుల్ గాంధీ గారి కోరిక మేరకు మరి ప్రభుత్వం ఎందుకు నిర్ణయం తీసుకుందో, బహుశా పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు కూడా కొద్ది రోజుల్లోనే ఉండే అవకాశం ఉందని ఒక వార్త వచ్చింది ఈరోజు. ఎలా అర్థం చేసుకోవాలి? ఇది ఒక సన్నద్ధత, కొన్ని సరే బీసీ సెన్సస్ దాని మీద ఒక ప్రకటన వచ్చింది, అదే అంశం అయితే మనం ఇంకో రోజు మాట్లాడదాం. కానీ ఈ యుద్ధానికి సంబంధించి లేదు పాక్తో తలెత్తిన పరిస్థితుల మీద ఏమన్నా చర్చ ఉండే అవకాశం ఉందా? అంటే ఒకటి, ఇక్కడ భారతదేశము యునైటెడ్ గా ఉంది, భారతీయులందరూ ఒకటిగా ఉన్నారు ఉగ్రవాదం మీద అనే సందేశం వచ్చేసి బలంగా పోవాల్సిన అవసరం ఉంది అన్ని వైపుల నుండి. కాబట్టి ఆ నేపథ్యంలో ఇప్పటికే ఖర్గే గారు కానీ రాహుల్ గారు కానీ వాళ్ళు చెప్పిన వ్యాఖ్యలు, ఖర్గే గారు మొన్న జైపూర్ లో 28వ తారీఖున దేశం తర్వాతే పార్టీలు మతాలు, దేశం కోసం అంతా ఏకమై నిలవాలి, దేశం కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను అందరూ సమర్థించాలి ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా రాహుల్ గాంధీ గారు ఉగ్రవాదాన్ని సమైక్యంగా ఎదుర్కోవాలి, కేంద్రం ఎటువంటి చర్యలు తీసుకున్నా మద్దతు ఇస్తాం, భారతీయులందరూ ఏకం కావాలి, సమాజాన్ని విభజించడమే పహల్గామ్ దాడి ఉద్దేశము ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది. దీన్ని మరింత బలంగా వినిపించాలంటే పార్లమెంట్ సమావేశం దీనికోసం ప్రత్యేకంగా పెట్టి ఒక యునానిమస్ గా వచ్చేసి తీర్మానం చేస్తే ప్రపంచ దేశాలకు కానీ ఉగ్రవాదులకు కానీ ఉగ్రవాదులను ప్రేరేపించే వాళ్ళకి కానీ ఒక బలమైన సందేశం పోతుంది అనేది రాహుల్ గాంధీ గారి అభిప్రాయం. బహుశా దాంట్లో వచ్చేసి ఎవరు దాన్ని అందరూ ఏకీభవించాల్సిన విషయం. ఇది భారతీయులు, నేను ప్రభుత్వానికి కూడా మంచిదే కదా, వాళ్ళు భారతీయులు ఒకటిగా ఉన్నారంటే డెఫినెట్ గా వచ్చేసి ఈవెన్ కార్గిల్ యుద్ధం అప్పుడు అందరూ సపోర్ట్ చేశారు, ఈవెన్ అంతకుముందు యుద్ధాలు కూడా ప్రతిపక్షాలు సపోర్ట్ చేశారు. 1971లో ఇందిరాగాంధీ గారిని వాజ్పేయి గారు వచ్చేసి కాళికా మాత కాబట్టి, అదేవిధంగా కార్గిల్ యుద్ధం అప్పుడు వచ్చేసి కాంగ్రెస్ సపోర్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో డెఫినెట్ గా ఒక ఇంత పెద్ద దేశము డెమోక్రటిక్ కంట్రీ వచ్చేసి మనం యునైటెడ్ గా ఉన్నామనే సందేశం పంపితే డెఫినెట్ గా అవతలోడు ఎంత బలవంతుడైనా అని, అవతలోళ్ళు ఎంత దురుద్దేశమైనా కానీ నేచురల్ గా వాళ్ళు వచ్చేసి ఆలోచించాల్సిన పరిస్థితి వస్తుంది. మంచిదే. ఓకే, అయితే రెండో అంశం సార్, అంటే ఇప్పుడు రకరకాల చర్చలు జరుగుతున్నాయి, ఏమంటారు పర్ముటేషన్స్ కాంబినేషన్స్. ఒకటి దౌత్యపరంగా, రెండవది వాణిజ్యపరంగా ఇప్పటికే ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకుంది, వాటికి పాకిస్తాన్ మూల్యం చెల్లించక తప్పదు. అయితే సైనిక చర్య ఆపరేషన్ అంటారా, మిలిటరీ యాక్షన్ అంటారా, లేదు యుద్ధం అంటావా, యుద్ధం అన్నమాట చివరికి పెట్టుకున్నా కొంత చర్యలు అయితే ఉండొచ్చు, ఖచ్చితంగా ప్రతీకారం ఉంటుంది, టెర్రరిజాన్ని తుదముట్టించాలి, ప్రతీకార దాడులు ఉంటాయన్నది కూడా మనకు వినపడుతున్నమాట. ఏ స్థాయిలో ఉండాలి? ఒకవేళ అది కొంచెం శృతి మించితే, ఇప్పుడు ఇందాకే కల్లాల్ గారు చెప్పారు ఇది ఎవరి చేతిలో ఉండదు అని, మన వార్తలు చూస్తామంటే ఈవెన్ తుపాకీ తోటాలు కూడా దేశంలో ప్రపంచంలో 2-3 యుద్ధాలు జరుగుతున్నాయి, ఉక్రెయిన్, రష్యా ఒకటి, ఇజ్రాయెల్, ఆ తోటాలు కూడా చాలా షార్టేజ్ ఉందంట. సో యుద్ధం అన్నది పక్కకు పెడితే కొంత చర్యలకి వెళ్తే ఎలా ఉంటుంది అన్నది ఒక అంశం. అయితే ఒకవేళ యుద్ధం అంటూ వస్తే నిజంగా మనకి మిత్రులు ఎవరు శత్రులు ఎవరు అన్నది కూడా ప్రభుత్వం బేరీజ్ వేసుకుంటుందని కూడా చర్చ జరుగుతూ ఉంది. ఏం చెప్తారు? అంటే ఇక్కడ రెండు, ఉగ్రవాదుల మీద చర్య తీసుకోవడం అనేది ఒకటి, ఉగ్రవాదులను ప్రేరేపిత పాకిస్తాన్ ప్రభుత్వం మీద చర్య అనేది రెండవది. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనము పాకిస్తాన్ మీద ఉగ్రవాద ప్రేరేపిత అది ఎక్కువగా ఆలోచిస్తున్నాం. కానీ ఇంతవరకు ఈ యొక్క వీళ్ళను 26 మందిని చంపినటువంటి ఉగ్రవాదుల వల్ల 5 మంది 7 మంది వాళ్ళలో ఒక్కరిని కానీ ఇంతవరకు పట్టుకోలేదు, ఒక్కరిని చంపలేదు. కాబట్టి వాళ్ళు వచ్చారు, బాగా నిదానంగా చంపారు, వెళ్ళిపోయారు. 8 రోజులైంది. ఇప్పటి వరకు ముందు వాళ్ళ మీద ప్రత్యక్షంగా మన 26 మందిని చంపిన వాళ్ళను ముందు వచ్చేసి వాళ్ళను పట్టుకోవడమా చంపడమా చేస్తే ముందు ఒక పెద్ద రిలీఫ్ వస్తుంది, ప్రేరేపిత వాళ్ళకు కూడా ఒక ఇండికేషన్ పడుతుంది. రెండవది భారతీయుల హృదయాలు వచ్చేసి కొంత సాంత్వన పడతాయి, ప్రపంచం కూడా శబాష్ అంటుంది. కాబట్టి ఆ కోణంలో 8 రోజులైంది. అంటే ఆ ప్రయత్నాలు జరుగుతున్నట్టుంది, కానీ చెప్తే ప్రభుత్వాలు ఎంత టెక్నాలజీ వాడుతున్నా టెర్రరిస్టులు కూడా అంత గొప్ప టెక్నాలజీ వాడుతున్నారు.
వాళ్ళు వాడే ఫోన్లు అదే సిగ్నల్స్ మరి. మార్చడం, ఫ్రీక్వెన్సీలు కాబట్టి- మార్చడం ఇవన్నీ చూస్తున్నాయి సార్. తులసిరెడ్డి గారు చెప్పండి. కాబట్టి దీని నుండి రెండు రకాలు నేర్చుకోవాలి. ఒక 5 మందినో 7 మందినో పట్టుకోలేదానికి ఇంత అవస్థపడుతున్నామే. ఉమ్, కాబట్టి అప్పుడు ఇంక వచ్చేసి ఒక దేశంతో ప్రస్తుతం ఉన్నటువంటి టెక్నాలజీ మారిన దేశంలో Hmm. డెఫినెట్ గా వచ్చేసేసి Okay. ఉగ్రవాదాన్ని ప్రేరేపించే వాళ్ళు వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిందే. Okay. కానీ అది ఆర్థికంగానా లేకుంటే సాంకేతికంగానా Hmm. ఆయుధ పరంగానా దౌత్యపరంగానా ఓకే ఇప్పుడుండే సాంకేతిక టెక్నాలజీ వచ్చేసి Okay. దాని కూడా దృష్టిలో పెడితే గతానికి ఇప్పటికి ఒకప్పుడు మనమే చూస్తున్నాం వచ్చేసి Right. ఒకప్పుడు మన భారతీయులకు తుపాకులు ఉండే ముందు పూర్వకాలం రాజు తుపాకులు వాడేవాళ్ళు. అవును. ఫిరంగులు వచ్చిన తర్వాత తుపాకుల పని అయిపోయింది. అవును. ఫిరంగులు వచ్చాయి. ఫిరంగుల తర్వాత ఇప్పుడు అట్లా అధునాతనమైనటువంటి మనము సామాగ్రి వచ్చేసి మహాభారతం గాని రామాయణం గాని చూస్తే ఓకే ఎవరి దగ్గర పవర్ఫుల్ ఆయుధాలు అవును. బ్రహ్మాస్త్రమో బ్రహ్మ శిరోసనాస్త్రమో గాంధీవమో పాశుపతాస్త్రమో ఈ ఆయుధాలు ఉండబట్టి ఆ పక్క సైన్యం ఎక్కువ ఉన్నా గానీ ఈ పక్క ఆయుధాలు బలమైనటువంటి బట్టి పాండవులు గెలిచారు. కాబట్టి ఉమ్, ఆయుధాలు అనేది చాలా ఇంపార్టెంట్ ప్లే చేస్తుంది. నవీన యుద్ధంలో వచ్చేసి ఓకే ఎంతమంది జనం ఉన్నారనే దానికంటే కూడా ఎంత ఆయుధాలు ఉన్నాయి, తర్వాత ఎంత వీరోచితంగా ఎంత సమయస్ఫూర్తిగా పోరాడుతున్నారు. యుద్ధంలో వచ్చినప్పుడు ఓకే జనసంఖ్య కాకుండా ఆయుధాలే కాకుండా కమిట్మెంట్ టు సమయస్ఫూర్తి, ప్యాషన్. ఓకే వీరత్వము సమయస్ఫూర్తి అనేకం కలగలుపుకుంటాయి. వచ్చేసి Okay. ఎత్తుకు పై ఎత్తు. Okay. ఇప్పుడు ఫస్ట్ వరల్డ్ వార్, సెకండ్ వరల్డ్ వార్ చూసుకున్నప్పుడు సెకండ్ వరల్డ్ వార్ లో మా ప్రారంభంలో వచ్చేసి జర్మనీ, ఇటలీ, జపాన్ అప్పర్ హ్యాండ్ Right, అనేది sir. అయింది. Mm. కానీ క్రమేణా వచ్చేసి అట్లా యుద్ధం నైపుణ్యం ఎత్తుకు పై ఎత్తేస్తా పోతున్నారు. ఓకే సో కాబట్టి మీరు చెప్పినట్టు పక్కన చైనాను కూడా దృష్టిలో పెట్టుకోవాలి. Okay, okay. ఎందుకంటే మనము ప్రస్తుతం రష్యా ఉక్రెయిన్ తర్వాత ఇక్కడ పాలస్తీనా, ఇజ్రాయెల్ ఇజ్రాయెల్ నడుస్తుంది. ఇన్ని చూసినప్పుడు మరి మిలిటరీకి పూర్తి హక్కులు ఇచ్చారు. Okay. మిలిటరీ చూసుకోవాల్సింది మెయిన్ గా మనం రైట్ సార్.